వెలుగులో మన సాక్ష్యం ఇవ్వాలి. వెలుగంటే దేవునిలో సాక్ష్యం కావాలి. వెలుగంటే ఏమని చెప్పుకున్నాం ఇంతవరకు? దేవుడే వెలుగు కదా. నీ సాక్ష్యం ఎలా ఉండాలి? వెలుగులో నీ సాక్ష్యం ఉండాలి. అంటే వెలుగులో సాక్ష్యం అంటే దేవునిలో నీ సాక్ష్యం ఉండాలి. గతించుకున్న వారంలో దేవుడు నా పట్ల చాలా మేలు చేశాడు. దాన్ని మర్చిపోతావేమో నువ్వు. అసలైన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఈ సాక్ష్యం ఎలా ఉండాలి? నేను వెలుగు వలె జీవిస్తూ ఉన్నాను, ఏ చీకటి అంటకుండా జీవిస్తున్నాను, పవిత్రుడిగా పరిశుద్ధముగా నేను జీవిస్తూ ఉన్నాను. అదే కదా వెలుగులో నీ సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని దేవుడు తీసుకుంటాడు. తీసుకొని చూస్తే నీకు మేలు చేసింది ఆయనకి ఏం అక్కర్లేదు, నిన్ను కాపాడింది ఆయనకి ఏం అక్కర్లేదు. ఆయన అన్నీ చేశాడు. ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి అన్ని మేలు చేయటము ఆయన మహాకృప, అంతే. అవన్నీ లెక్కలో తీసుకోడు, కానీ మనకు లెక్కలో ఉంటాయి. అన్ని చేశాడు దేవుడు. కానీ నీకంటూ లెక్క ఉంటుంది. ఏంటో తెలుసా? వెలుగు